ఉమ్మడి నెల్లూరు జిల్లాలో అఘోరి హల్చల్ చేస్తుంది. చుట్టుకుంట జాతీయ రహదారిపై రైతులను భయాందోళనకు గురిచేస్తుంది. మదనపల్లి నుంచి పిఠాపురానికి లారీలో రైతులు ఎద్దులు తీసుకెళ్తున్నారు. లారీ ఆపి మరీ అఘోరి హడావుడి చేస్తుంది. రైతులు మన చెప్పినా వినకుండా నోటికి పని చెప్పింది. సనాతన ధర్మంలో భాగంగా అక్రమ రవాణా అడ్డుకున్నారని అఘోరి తెలిపింది. మనం స్టేషన్ దగ్గర మీరెందుకు వచ్చారు? మేము లోకల్ ప్రతి దగ్గర ఆపుతున్నారు. లేదు మనకి సంబంధించిన వచ్చారు కదా, ఇబ్బంది కలగకూడదు. నాకు ఇబ్బంది జరగదు. ఉంటదా ఉండదా? ఎంత వ్యవసాయదారైనా మనము ఒక సంత నుండి కొనేటప్పుడే పేపర్ ఇస్తాడు. ఎవరు నేను రైతుని. మనం స్టేషన్ దగ్గర ఉమ్మడి నెల్లూరు జిల్లాలో అఘోరి హల్చల్ చేస్తుంది. చుట్టుగుంట జాతీయ రహదారిపై రైతులను భయాందోళనకు గురి చేస్తుంది. పూర్తి వివరాలు ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ నరేష్ జరుగుతున్నారు. నరేష్, అసలు ఏం జరిగింది? ప్రస్తుతం అఘోరి ఎక్కడున్నారు? రైతులు ఏం చెప్తున్నారు? సతీష్, మొత్తానికి అఘోరి గత కొంతకాలంగా మనం చూస్తూ ఉన్నాం. ఇటు తెలంగాణ, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ సరిహద్దు ప్రాంతాల్లో అనేక దేవాలయాలు కూడా తిరుగుతూ కొంచెం హల్చల్ చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. అయితే నిన్న రాత్రి ఉమ్మడి నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి బోధనం టోల్ ప్లాజా వద్ద ఆమె వెళ్తున్నటువంటి మార్గంలో 2 లారీల్లో ఎద్దులు వెళ్తున్నటువంటి ఆ లారీలను గమనించినటువంటి అఘోరి వెంటనే ఆ టోల్ ప్లాజా వద్ద అటు అడ్డంగా కారు పెట్టేసి ఇక్కడికి ఎద్దులు ఎందుకు రవాణా చేస్తున్నారు, అక్రమ రవాణా చేస్తున్నారు అంటూ కూడా వాళ్ళ మీద ఒక భయభ్రాంతులు గురి చేసిన పరిస్థితి కనపడుతుంది. అంటే భయభ్రాంతులు అంటే మాటలతో యుద్ధం కాదు, ఇక్కడ కత్తులు శూలాలతో పెట్టుకొని మిమ్మల్ని నేను శాసిస్తాను, మిమ్మల్ని నేను శపిస్తానంటూ కత్తులు చూపించడం, అదేవిధంగా ఆమె చేతిలో ఉన్నటువంటి శూలం ఏదైతే ఉందో దాన్ని పట్టుకొని కాసేపు ఆ రైతులు ఎవరైతే 2 లారీల్లో రైతులు యాక్చువల్గా వాళ్ళు మదనపల్లి నుంచి పిఠాపురంకి వెళ్తున్నారు. ఈ యొక్క 2 లారీల్లో ఎద్దులను తీసుకువెళ్ళి సో దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని చెప్తున్నప్పటికి కూడా అఘోరి మాత్రం ఆ రైతులపై మండిపడింది. ఆ రైతుల్ని లారీలో నుంచి దింపేసింది. మీరు అక్రమంగా ఎద్దులను రవాణా చేస్తున్నారు, సనాతన ధర్మాల్లో గోవుల్ని అక్రమ రవాణా చేస్తే సహించేది లేదంటూ కూడా అక్కడ ఉన్నటువంటి రైతులపై ఆమె మండిపడింది. వెంటనే స్థానికంగా ఉన్నటువంటి టోల్ ప్లాజా వద్ద మరికొంతమంది ఉంటారు, సో వాళ్ళందరూ అక్కడ చేరుకొని సర్ది చెప్పే ప్రయత్నం చేసినప్పుడు కూడా అఘోరి విషయం మనకు తెలిసిందే కదా. అఘోరి మాటలు, అఘోరి ప్రవర్తన చూస్తే మాత్రం అందరూ కూడా విసిగిపోయి వేసారిపోయినటువంటి పరిస్థితి కనపడతా ఉంటుంది. అయితే రాత్రి అక్కడ జరుగుతున్నటువంటి ఆ రైతులపై మండిపడుతున్నటువంటి కత్తులను పట్టుకొని ఆమె చేతిలో శూలం ఏదైతే ఉందో దాన్ని పట్టుకొని వాళ్ళని భయభ్రాంతులు గురి చేస్తుంటే వెంటనే అక్కడ ఉన్నటువంటి వారు పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇన్ఫర్మేషన్ అందుకున్న పోలీసులు ఏదైతే చిట్టమూరుకు సంబంధించి ఓజిలి మండలం సంబంధించి చిట్టమూరుకు సంబంధించిన పోలీసులు అక్కడ చేరుకున్నారు. అఘోరిని సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇది లీగల్గా వెళ్తుందా, ఇల్లీగల్గా వెళ్తున్నాయా, ఈ ఎద్దులు మదనపల్లి నుంచి పిఠాపురంకి ఎందుకు వెళ్తున్నాయంటూ కూడా వాళ్ళు తెలుసుకుంటామని చెప్తున్నప్పటికి కూడా ఈ యొక్క లారీ పిఠాపురం పోయే లోపల నేను తగలబెట్టేస్తాను, మంటల్లో కాల్ చేస్తాను, ఈ ఎద్దులను ఇక్కడ ఆపేసేయండి, ఈ ఎద్దులు అక్రమ రవాణా వెళ్తున్నాయి, ఈ గోవులు అక్రమ రవాణా జరుగుతుందంటూ కూడా మండిపడింది. మొత్తానికి కాసేపు అక్కడ మొత్తం కూడా రైతులను భయభ్రాంతులు చేయడమే కాకుండా పోలీసులు చుట్టుపక్కల స్థానికులందరినీ కూడా ఆమె అక్కడి నుంచి తరిమివేసే ప్రయత్నం అయితే చేసింది. కొంతమంది ట్రాన్స్జెండర్స్ కూడా అక్కడికి చేరుకున్నారు. అఘోరికి మేము మీకు సేఫ్టీ కోసం మేము వచ్చామని చెప్పినప్పుడు కూడా వాళ్ళ యొక్క ట్రాన్స్జెండర్స్ ఎవరైతే ఆమెతో మాట్లాడుతున్నారో వాళ్ళని కూడా ఆమె హేళన చేస్తూ నువ్వు అక్రమ రవాణాకి మీరు కూడా వత్తాసు పలుకుతారా అంటూ కూడా ఆమె కాసేపు అక్కడ ఒక హల్చల్ అయితే చేసింది. ఏదేమైనా కూడా పోలీసులు రంగప్రవేశం చేసిన తర్వాత కాసేపటికి సద్దు నుంచి పూర్తి స్థాయిలో అక్కడ ఏదైతే 2 లారీల్లో రైతులు వెళ్తున్నటువంటి ఆ లారీలు పూర్తి స్థాయిలో కూడా సేఫెస్ట్గా పంపించిన పరిస్థితి ఉంది మొత్తానికి. రైట్, థ్యాంక్ యూ నరేష్.